ముందుగా అందరికీ జై భీములండి. నా పేరు కాకిరెడ్డి అనంత్ కుమార్. నేను నరసాపురం నియోజకవర్గం మానల ఐక్య వేదిక అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను. మొన్న సోమవారం నా గ్రూపుల్లోకి ఒక పోస్ట్ వచ్చింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పోస్టు. దాన్ని నా దగ్గర ఉన్న గ్రూపులతో పాటు కొన్ని గ్రూపులకి షేర్ చేయడం జరిగింది. వెంటనే సిఐ గారు నాకు ఫోన్ చేసి, ఆనంద్ ఎక్కడ ఉన్నాను అడిగారు. సార్ నేను పలానా చూడనండి, నువ్వు అర్జెంట్గా ఒకసారి స్టేషన్ రా అన్నారు. దేనికి సార్ అంటే, నువ్వు రా ఒకసారి నీతో మాట్లాడని చెప్పి అన్నారు. అడిగిందని సంబంధం చెప్పలేదైనా. సరే సిఐ గారు పిలిచారుగా నేను గౌరవంగా నేను ఒక్కనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నువ్వేంటి పవన్ కళ్యాణ్ మీద పోస్ట్ పెట్టావంటని చాలా సీరియస్గా మాట్లాడాడైనా. నేనేం పెట్టలేదు సార్ అంటే తీసి చూపించాడు పోస్ట్ అయినా. ఇది నేను పెట్టింది కదా సారు, వేరే ఎవరో పంపిస్తే నేను దాన్ని ఫార్వర్డ్ చేసిన అంతే అంటే, అప్పుడు నేను వెంటనే ఏం మాట్లాడతాను సార్, మీరు ఎందుకు ఎలా మాట్లాడుతున్నారు? పోస్ట్ నేను ఒకటే కాదు కదా, చాలామంది పెడుతున్నారు పొలిటికల్ పోస్టులు, మీరు ఎలా మాట్లాడతాం కరెక్ట్ కాదండి అంటే, ఎదవ సమాధానం చెప్పకు, పెద్ద స్టైల్గా మాట్లాడుతున్నావు, నువ్వు నీకు స్టైల్ ఎక్కువ అని నన్ను చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. సార్ మీరు పద్ధతిగా మాట్లాడండి అంటే, నేను మీ దగ్గర తల ఉంచి మాట్లాడాలా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? నేను తప్పు చేశానా? లేకపోతే నేను ఏమన్నా దొంగతనం కేసు మీ దగ్గరికి వచ్చానా? గంజా కేసు మీ దగ్గరికి వచ్చానా? మీరు ఎందుకు పోతారు అని నేను ప్రశ్నిస్తే, సిఈ గారు ఇంకా రెచ్చిపోయి పిచ్చి నేను గన్నులు పెట్టి అని చెప్పి ఫైర్ అవుట్ నన్ను గన్ను పెట్టి అని చెప్పి నన్ను బెదిరించి పెద్ద పెద్ద కేకలు వేసాడు. నేను కూడా సార్ మీకు పద్ధతి కాదండి ఇది, నేను దొలతిని కాబట్టి మీరు నా మీద ఏ విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారు, నేను తప్పు చేయలేదు, తప్పు చేస్తే నేను భయపడి తప్పు నా మీద మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి నేను కూడా గట్టిగా అడిగినప్పుడు, పిచ్చి పిచ్చి నాటకాలు ఇందులో కింద ఇరికించేస్తాను ఇదే కేసులను నాతో పెట్టుకున్నామంటే అని చెప్పి చాలా వరస్ట్గా బిహేవ్ చేసి ఆయన ఇష్టాసరంగా మాట్లాడి నన్ను చాలా కించపరిచి అవమానపరిచాడు. ఈ కేకలు విని పక్కనే ఉన్నటువంటి నరసాపురం టౌన్ ఎస్ఐ మేడం జయలక్ష్మి గారు, అదేవిధంగా ఎస్ఐ ముత్యాలరావు గారు, అదేవిధంగా రైటర్ మూర్తి గారు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వచ్చి మా యొక్క కేకలు విని సిఈ గారు అరుపులు విని అందరు కంగారు లోపలికి వచ్చి ఏం జరుగుతుందని నన్ను వెంటనే వద్దు ఆనంద్ గారు బయటకు వచ్చానని చెప్పి తీసుకొచ్చడం జరిగింది. నేను వెంటనే వచ్చాను. అదే కాకుండా మళ్ళీ సాయంత్రం కొంతమంది జనసేన నాయకులతో మాట్లాడి నా మీద కంప్లైంట్ ఇప్పడం జరిగింది. కోటిపల్లి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్, అదేవిధంగా బందెల రవీంద్ర, ఇస్తంబాద్ గ్రామానికి చెందిన బందెల రవీంద్ర, నరసాపురం పట్టణానికి చెందిన నల్లి రాజేష్, అలాగే మల్లవర్లం గ్రామానికి చెందిన కుసుమ కిరణ్, వీళ్ళందరి చేత నా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను ఇదే విధంగా అరెస్ట్ చేసి నన్ను లోపల జైల్లో పెట్టాలని వీళ్ళందరూ చాలా విశ్వ ప్రయత్నం చేసి సిఐ గారిని ఒత్తిడి తెచ్చారు. అయినప్పుడు కూడా నేను ఏమీ భయపడలేదు. నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేశారు, అన్న నీ మీద కేసు పెడుతున్నారు, నేను అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఈ రోజు నువ్వు ఇంటికాడ ఉండొద్దని చెప్పి నాకు సన్నిహితులైన చాలా మిత్రులు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయినా కూడా నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఇంటి దగ్గర ఉన్నాను. కానీ నన్ను చాలా దారుణంగా మాట్లాడిన, ఎందుకంటే ఈయనకి మొదటి నుంచి కూడా దళితులంటే చాలా చులకన భావన. నేను ఏ ఉద్యమం చేసినా కూడా నన్ను చాలాసార్లు నాకు వార్నింగ్ ఇచ్చి నాకు బెదిరిస్తూనే ఉండేవాడు. గతంలో కూడా మేము ప్రవీణ్ పాగల్ గారు చనిపోయినాడు శాంతి ర్యాలీ చేస్తే ఆ ర్యాలీలో కూడా అడ్డుకుని మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అంతేకాకుండా మొన్న మా యొక్క దళిత సోదరులు కొంతమంది ట్యాక్సీ స్టాండ్లో కిరాలు లేవని 31st రోజుని కారులో కూర్చుని సరదాగా పేకాట ఆడుతుంటే సిఏ గారు వచ్చి డోర్ లాగేసి ఒక దళిత సోదరుని తన్నేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకుని వాళ్ళ మీద బైండోర్ కేసు బుక్ చేశాడు. అంతేకాకుండా రీసెంట్గా ఒక 2 నెల 15 రోజుల కిందట జూన్ 20 తారీఖుల్లో మల్లిపూడి ప్లాజాలో పేకాట ఆడుతుండగా దళిత సోదరులని కొంతమందిని ఈయన పట్టుకొని ఆ ప్యాకెట్లో ఉన్న డబ్బులన్నీ లాగేసుకుని వీళ్ళ మీద కేసు పెట్టకుండా, మీకు కేసు బుక్ చేయాలంటే, కేసు లేకుండా ఉండాలంటే, మీరు ఎవరికి కేసు లేకుండా ఉంటే మీరు తలకు 3,000 ఉండని డిమాండ్ చేస్తే, మేము డ్రైవర్లు అండి మా దగ్గర డబ్బులు లేవు మేము ఇవ్వాలంటే పక్కన ఉన్నటువంటి ఆయన దగ్గర పనిచేసిన కానిస్టేబుల్ సరే అని చెప్పి ఒక 7,000 రూపాయలు పలానా నెంబర్ ఫోన్పే చేయండి అని ఒక షాప్ అతనికి ఫోన్పే చేయించుకున్నాడు. ఆ విషయాలన్నీ కూడా మాకు తెలుసు. ఇది విధంగా ఇతను సిఏ గారు ఇలాగా దళితులని భయపెట్టి దౌర్జన్యం చేస్తే డబ్బులు కూడా లాగేస్తున్నాడు. అదేవిధంగా ఎందుకంటే నేను పోస్ట్ పెట్టానని పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత రియాక్షన్ అవ్వడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఎందుకంటే ఈయన జనసేన పార్టీకి పనిచేస్తున్నాడా లేదా ప్రజలు పనిచేస్తున్నాడా అర్థం కావట్లేదు. పోలీస్ అధికారి అంటే ప్రజలందరికీ న్యాయం చేయాలి, కాబట్టి ఈయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు. ఇతను మొదటి నుంచి కూడా దళితులని చాలా చులకన భావన, మాకు తెలిసే విషయం. కాబట్టి ఈయనను చాలా దారుణంగా బెదిరించాడు, చాలా హింసించాడు కూడా. ఆ రోజునే వెళ్ళిపోయి 2 సీట్ చేసుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే నాకు 2 ఆడపిల్ల కాబట్టి గుర్తొచ్చి నేను కొంచెం వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే సిఐ నా మీద కక్ష కట్టాడు,
నన్ను ఏ విధంగా హతమార్చాలని, ఏ విధంగా అక్రమ కేసులు ఇరికించాలని ప్రయత్నిస్తున్నాడు. దానికి తోడు జనసేన పార్టీ నాయకుల చేత కేసులు పెట్టించి నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. నా మీద కేసు పెట్టినట్టు కూడా, ఫిర్యాదు చేసినట్టు కూడా నిన్న ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. మీరందరూ సోదరులందరూ చూడండి. ఈ యొక్క వీడియో మీరందరూ కూడా మన సోదరులందరికీ, మన వైసీపీ నాయకులకి, అదేవిధంగా దళిత సోదరులను షేర్ చేయండి. ఎందుకంటే మన దళిత సోదరులని, అదేవిధంగా వైసీపీ నాయకుల్ని ఈ ప్రభుత్వం, ఈ పోలీసు వారు ఏ విధంగా హింసలు పెట్టి, ఏ విధంగా టార్చర్ చేస్తున్నారు, గురి చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు మన సోదరులందరూ గమనించాలి. పార్టీ వాళ్ళు కానీ, అదేవిధంగా దళిత సోదరులు కానీ. ఎందుకంటే సార్ సీఏ గారు ఒకటే చెప్తున్నాను మీకు, మీరు బెదిరిస్తే గన్ పెట్టి కాల్ చేస్తానంటే మీకు అందరికీ సర్వసాధారణమైపోయింది. ఎందుకంటే మొన్న పులివెందుల ఎలక్షన్లో కూడా సాక్షాత్ డిఎస్పీ ఎవరినో ఒక కార్యకర్తని గన్ కట్టి కాల్ చేస్తాను నా కూడా కానీ బెదిరించాడు, గన్ చూపించాడు. అదే పందాలు మీరు కూడా నన్ను గన్ పెట్టి కాల్ చేస్తాను నా కూడా కానీ బెదిరించడం జరిగింది. మీ అందరికీ అలవాటైపోయింది. అంటే ఈ రాష్ట్రంలో దళితుల్ని ఏ విధంగా అనగదొక్కేసినా, ఏ విధంగా కొట్టి చంపేసినా ఎవడు అడిగే దిక్కు లేదని మీకు ధీమవుతూ ఉన్నారు. కానీ ఈ విధంగా మీ తీరు అనేది ఉంటే మాత్రం మా యొక్క దళితుల సత్తా ఏంటో మీకు చూపిస్తాం ఖచ్చితంగా. ఒకటి చెప్తున్నాను సీఏ గారు, మీరు బెదిరిస్తే నేను అంత బెదిరిపోయిన వాడిని కాదు. నేను చావు కూడా భయపడేవాడిని కాదు. మీరు ఒకవేళ గన్ పెట్టి కాల్ చేయాలి, నన్ను చంపేయాలని ఒకవేళ మీకు ఆ కాన్సెప్ట్తో ఉంటే కనుక మీకు ఎట్టి బస్సులో అవకాశం ఇవ్వను. నేనే మీకంటే ముందు 2 సెట్ చేసి ఈ పోలీస్ స్టేషన్ ముందు చనిపోతుంది తప్ప నేను అలా భయపడేవాడిని కాదు. కాబట్టి ఇటువంటి చర్యలు మానుకోండి. మీరు పోలీస్ ఆఫీసర్ అంటే ప్రజలకు మంచి చేయాలి తప్ప ఇటువంటి తప్పుడు కంప్లైంట్లు తీసుకుని, పనికిరాని కంప్లైంట్లు తీసుకుని మా యొక్క దాడుల మీద మీ ప్రతాపం చూపించడం మంచి పద్ధతి కాదు. కాబట్టి మీరు నా వల్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారు. నేను చాలా చింతిస్తున్నాను. మిత్రులందరూ గమనించండి. నాకు నరసాపురం పట్టణ సిఐ యాదగిరి గారి వల్ల నాకు చాలా ప్రాణహాని ఉంది. అదేవిధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఒకవేళ నాకు ఏదైనా జరిగినా, నేను చనిపోయినా కూడా మొట్టమొదటి కారణం నరసాపురం పట్టణ టౌన్ సిఐ బి యాదగిరి గారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, బందెల రవీంద్ర, తర్వాత నల్లి రాజేష్, నరసాపురం పట్టణం చెందిన నల్లి రాజేష్, మల్లవరం గ్రామం చెందిన కుసుమ కిరణ్, వీళ్ళందరూ కూడా సిఐకి ఎక్కించి సిఐ గారిని రెచ్చగొట్టి నా మీద కేసులు పెట్టడం. రెచ్చగొట్టకపోయినా కూడా ఈయనకి దళితులంటే కూడా చాలా అసహాయం కూడా ఈ మాటలు బట్టి తెలిసిపోతుంది. గతంలో కూడా ఒక లాయర్ని, మా దళితుల లాయర్లు వెళ్తే కాలు మీద కాలు వేసి కూర్చున్నాడని చెప్పి ఈయనప్పుడు కూడా చాలా కంప్లైంట్ అడిగేపటికి వాళ్ళు ఎదురుగుండా అవహేళనగా మాట్లాడతాం, కించిపరి మాట్లాడటం కూడా జరిగింది. దాని మీద కూడా ఈయన మీద నేను పోస్ట్ పెట్టినప్పుడు కూడా ఇవన్నీ మా దగ్గర ఖచ్చితంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నాను, ఈయన వల్ల ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంది. ఈయన నన్ను ఇప్పటికైనా నేను ఎట్టుబడి వదిలిపెట్టి నేను లోపలితో వేస్తే నన్ను బెదిరిస్తూనే ఉన్నాడు. చాలా సందర్భాలు బెదిరించాడు, నిన్ననే కాదు చాలా సందర్భాలు బెదిరించాడు. నేను ఎందుకు వెళ్తే మనకి 2 సంవత్సరాలు వెళ్ళిపోతే మనకెందుకు నేను అలా ఒప్పుకుంటున్నాను. కానీ ఈ రోజుని మొన్న సోమవారం ఈయన ఓపెన్ అయిపోయి ఒక జనసేన పార్టీ నాయకుల, ఒక జనసేన పార్టీ కార్యకర్తలకు బిహేవ్ చేయడం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. కాబట్టి మీరు సోదరులందరూ గమనించండి. నాకు ఏ హాని జరిగినా కూడా పూర్తిగా బాధ్యత నరసాపురం టౌన్ సిఐ బి యాదగిరిదని మీరు గమనించండి. ఒకవేళ అటువంటివి జరిగితే మీరు చంపాలని తెలుసుకుంటే మాత్రం నేనే ముందు చనిపోతాను. ఈ విషయం క్లియర్గా చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి, జగన్ గారు చేరే విధంగా షేర్ చేయండి. మన దళితుల పైన, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఈ ప్రభుత్వం, ఈ పోలీసు వారు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు ప్రజలందరికీ తెలియాలి, మన నాయకుడికి తెలియాలి, మన దళిత సోదరులకు తెలియాలి. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరందరూ దయచేసి అందరూ గమనించండి. అందరికీ జై భీములు, జై భీమ్, జోహార్ బిఆర్ అంబేద్కర్.